అక్కడి నుంచి మేము బాసరకు వెళ్ళాం. దగ్గర అక్కడికి బాసర వెళ్ళాం. బాసర వెళ్ళిన తర్వాత బాసరలో ఒకటి పుణ్యక్షేత్రం సరస్వతి మందిరం పుణ్యక్షేత్రంలో ఉన్నది. ఆ వారిని దర్శనం చేసుకున్న తర్వాతనే పైకి వెళ్తే మళ్ళీ దర్శనం అక్కడి నుంచి వస్తుంది, మనకు దర్శనం అవుతుంది. దాని వెనుక చండీ యాగం జరుగుతుంటుంది, ప్రతిరోజు చండీ యాగం జరుగుతుంది. ప్రణవ మహారాజ్ అనే కుర్రాడు చేస్తూ ఉంటాడు, పరిచయం అయింది ఆయన. స్వామి చాలా మంచి పని చేస్తున్నారు మీరు, చాలా దత్త మందిరాలు డిస్ట్రాయ్ కాబడ్డాయి, ఎక్కడ కనిపిస్తలేవు, మీరు చేసేది మంచి రికార్డు, ఇది ఫస్ట్ ఒక బుక్ తీసుకొచ్చారు, ఇది రేపు పొద్దున ఇక్కడ మందిరం ఉన్నది, పలాని ప్రతిష్ట జరిగింది, విగ్రహం ఉన్నది అని చెప్పడానికి ఇది ఎవిడెన్స్గా ఉపయోగపడుతుంది, చాలా మంచి పని చేస్తున్నారు అని ఆయన అన్నాడు. మళ్ళీ రమ్మన్నాడు, ఏదో చెప్తానన్నాడు, ఎవరితో మాట్లాడతానన్నారు. సరే అది అట్లా ఉన్నది. ఆ తర్వాత బాసరలో గ్రామ శివారు ఉంటున్నది, అవుట్స్కట్స్. మీరు ఎప్పుడైనా బాసరకు పుణ్యక్షేత్రానికి వెళ్తూ ఉంటారు, వెళ్ళినప్పుడు ఈ దత్తాత్రేయుని దర్శనం చేసుకోండి, ఊరవతలికి వెళ్ళండి. దత్తావతారాల యొక్క భక్తులు అంటే షిరిడి సాయిబాబా కానీ, గజానన్ మహారాజ్ కానీ, తర్వాత మన గులాబాబా కానీ, తాజుద్దీన్ బాబా, నృసింహస్వామి సరస్వతి, వాసుదేవానంద సరస్వతి, తర్వాత పోతే వీళ్ళందరూ కూడా మాణిక్య ప్రభు, తర్వాత ముఖ్యంగా వాసుదేవానంద స్వామి సరస్వతి, వీళ్ళందరి యొక్క శిష్యులు వెళ్ళినప్పుడు ఒక కిలోమీటరే ఉన్నది, అక్కడికి వెళ్ళండి. అక్కడ బ్రహ్మాండమైనటువంటి యొక్క నాగపూర్ దాస్ అంటే ఆయన, గోస్వామి దాస్ అంటే ఆయన కట్టిండు. అష్టభుజ ఆకారంలో బ్రహ్మాండం ఉన్నది. అక్కడ ఒక రాయి ఉన్నది, దాన్ని కొడితే సప్తస్వరాలు వినిపిస్తూ ఉన్నాయి 7 రకాలుగా. తర్వాత దత్తాత్రేయుని యొక్క విగ్రహం ఉంది. అక్కడ భోజన వసతి ఉంది, అంటే వాళ్ళు పెట్టరు. అక్కడ సప్తాహం చేసేవాళ్ళు, పారాయణం చేసేవాళ్ళు ఎవరైనా భార్యాభర్తలు వెళ్ళాలి. వారు చెప్పింది నాకేమిటంటే, భార్యాభర్తలు రండి, మీకు సరుకులు, గ్యాస్ ఉంది, అన్నీ ఉన్నాయి, వండుకోవాలి, తినాలి, పారాయణం చేయాలి. 7 రోజులు పారాయణం చేసుకొని వెళ్ళండి, అన్నీ ఉన్నాయి, మంచి వసతులు, టాయిలెట్స్ అన్నీ ఉన్నాయి, చక్కటి మందిరం కట్టారు. నేను అంతకుముందు వెళ్ళాను, అక్కడ ఏదో అవధూత ఉండేది, ఆయనే సజీవ సమాధి అయిండు అని చెప్పడం జరిగింది. అయితే మరి అప్పుడు రాసినాం కదా గ్రంథంలో, ఇప్పుడు మళ్ళీ ప్రింట్ తీసేయలేం కాబట్టి అది దాని కిందనే రాసిన క్రాస్ రెఫరెన్స్ సి ఆల్సో, అంటే ఇది చదివినప్పుడు అది కూడా చదవండి. ఇప్పుడు చాలా మారినాయండి, నేను రాసిన వాటికి ఇప్పుడు మందిరాలన్నీ కూడా క్షేత్రాలు అయినాయి. 163 మందిరాలను రాసిన, అందులో ఒక 60 వరకు క్షేత్రాలుగా తయారైన, రోజు రోజుకు అభివృద్ధి అవుతున్నాయి కదా. కాబట్టి ఆ గ్రంథానికి అలానే ఉంచినాను, ప్రింట్ చేస్తున్నా. ఈ కొత్తది 100-110 గ్రంథాలతోటి, ఆలయాలతోటి మరో గ్రంథం తీసుకొస్తాను, అది మీరు చూసుకోండి. అక్కడ చూసిన తర్వాత గ్రామానికి వెళ్ళండి లోపలికి. ఎందుకంటే సాయం దేవుడు మన నృసింహస్వామి సరస్వతి యొక్క సమకాలీనుడు, భక్తుడు. ఆయన కర్ణం అంటే పట్వారి పటేల్ అనమాట. ఆయన కడగంచి, ఆయన గ్రామం గానగాపూర్కు 25-30 కిలోమీటర్ల దూరాన్ని ఉంది. ఇక్కడ బాసర్లో వారు కర్ణంగా చేసినప్పుడు ఆయన అక్కడ తుర్కా మహారాజ్ మనకు గురుజీ. ఇప్పుడు నా వీడియో చూసే వాళ్ళంతా గురుచరిత్ర చదవండి. గురుచరిత్ర చదివిన వాళ్ళకు ఇది నేను చెప్పేటి అన్నీ కూడా మంచిగా అర్థమవుతుంది. ఒకవేళ చదవకపోతే చూసిన తర్వాత మరోసారి చదవండి, అది చదివిన తర్వాత మళ్ళీ చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఆ సాయం దేవుడు ఉన్నటువంటి ఒక ఇల్లు ఉన్నది అక్కడ, అది గణేష్ మహోత్సవ మండలికి ఇచ్చారు. ఇప్పుడు దాని పక్కనే ఒక పురోహితుని ఇల్లు ఉన్నది, బాసర్ల పుణ్యక్షేత్రంలో పనిచేసేటువంటి ఒక పురోహితుడు. ఆయన పేరు రాశాను, ఫోన్ నెంబర్ ఇచ్చిండు. వారిని మీరు అడిగితే ఆయన వచ్చి డోర్ తీస్తాడు, చూస్తాడు. నృసింహస్వామి సరస్వతి వచ్చి నేను రక్షిస్తాడు. ఆయనకు ప్రాణం పోయేది ఉండే, ఒక్కొక్కరిని పంచాలంటే అది. అందుకే దాన్ని ఏమంటారంటే ప్రాయశ్చిత మందిరం అంటారు ఈ బాసర. దాన్ని ప్రాయశ్చిత మందిరం అంటే అక్కడ ప్రాయశ్చితం జరిగేది నివారించబడ్డది. అట్లనే మీకేమైనా చెడు జరుగుతూ ఉంటే, ఎవరికైనా ఇబ్బందులు కష్టాలు మీకు ఎవరన్నా బెదిరిస్తూ ఉంటే, ఎటువంటి ఉన్నప్పుడు మీరు వెళ్ళి అక్కడే సప్తాహం చేసుకోండి అని చెప్పడానికి ఆయన ప్రాయశ్చిత్తం తొలగిపోయింది. సాయం దేవుంది. అక్కడ నృసింహస్వామి సరస్వతి ఎక్కడైతే కూర్చున్నారో అక్కడ ఒక పటం పెట్టారు, అంతే. అక్కడ విగ్రహం కానీ పూజ కానీ ఏమి లేదు. కానీ ఇంత దూరం వెళ్ళిన వాళ్ళు చూసి రండి ఒకసారి, తప్పేమి లేదు.